హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ అండి. వాటికి ఏమేమి కావాలో చెప్తాను ఫ్రెండ్స్. మష్రూమ్స్ తీసుకున్నాను ఇలాగ ఒక ప్యాకెట్, ఆనియన్స్ 2, టమోటా 2, ఆయిల్ తగినంత, పసుపు, ధనియాల పొడి, దీంట్లో 10 జీడిపప్పు 10 బాదం పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను జీడిపప్పు, కారం పొడి, ఉప్పు, కొంచెం కొబ్బరి ఈ సైజులో సరిపోతుంది, తిరువాత గింజలు, చికెన్ మసాలా. ఇంతే ఫ్రెండ్స్. రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి సన్నగా కట్ చేసుకోవద్దండి, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మెత్తగా కాదు కదా, అందుకనేసి. జీడిపప్పు, బాదం, కారము 2 స్పూన్లు, ధనియాల పొడి 2 స్పూన్లు, కారం సరిపడినంత ఫ్రెండ్స్, పసుపు, చికెన్ మసాలా, కొంచెం సాల్ట్ టేస్ట్ తగినంత. ఇంతే ఫ్రెండ్స్. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో 2 టమోటా చెప్పాను కదా ఫ్రెండ్స్, కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా రావాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకున్నాం చూడండి, కొన్ని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయింది కదా. ఇంతే ఫ్రెండ్స్, ఇది గ్రేవీ అనమాట. చూడండి, అన్నీ రెడీ చేసుకున్నాం కదా, గ్రేవీ, మష్రూమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. తిరువాత గింజలు వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, ఇది బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫాస్ట్గా ఫ్రై కావాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రేవీ మసాలా మొత్తం ఇది దీంట్లో వేసేసేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన వాటిలో ఇది కొంచెం పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోతానే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోతానే అలా ఆయిల్ పైకి వెళ్ళేటప్పుడు మష్రూమ్స్ వేసుకోవాలి. 50 గ్రామ్స్ కాజు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బాగా గ్రేవీ బాగా ఉంది కదా. గ్రేవీ అనేది అడుగంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్, కలబెట్టుకుంటూ ఉండాలా. మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు చూసుకొని మీకు తగినంత వాటర్ వేసుకోండి. ఒకసారి కలబెట్టుకుందాం ఫ్రెండ్స్, అడుగంటుందో లేదో చూసుకుందాము. కాజు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ సూపర్ వస్తుంది, మంచి వాసన, చాలా బాగుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది చూడండి. ఒకసారి కలబెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి గ్రేవీ అనేది తొందరగా అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోండి. ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఇది 200 ml ఉంటుంది. ఈ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ మిక్సీ జార్లోనే వాటర్ వేస్తున్నాను. వాటిలో మసాలా ఇంకా కొంచెం ఉంది కాబట్టి కలబెట్టుకుంటున్నాను. ఇలా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో వద్దు, సిమ్లో పెట్టుకోవాలి. 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మష్రూమ్ కాజు కర్రీ. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. గార్నిష్ కోసం కొత్తిమీర ఫ్రెండ్స్. ఇది ఒకసారి కలుపుకున్నాము. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా, కలబెట్టుకున్నాము, ఎందుకంటే అడుగు అంటుకోకుండా మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. కొత్తిమీర, కరివేపాకు. అంతే ఫ్రెండ్స్. ఈ గ్రేవీ ఇలాగే ఉంటుంది అనుకుంటే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం తిక్కుగా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోండి, ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు వేసాం కాబట్టి చల్లగా అయ్యే కొద్దీ గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సూపర్ టేస్టీ మష్రూమ్ కాజు కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.